హాయ్ అండి, ఈరోజు మనము సొరకాయ పెసరపప్పు కూర చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో సొరకాయ తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ నానేసి పెట్టేసుకోండి ముందే. తర్వాత మనం నార్మల్ వేలో ప్రొసీజర్ ఇది పోపు వేసేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పోపు వేసేసి, నార్మల్ పోపు, అందులో ఏముండదు. ఇది శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది రెడ్ చిల్లీస్ కొన్ని, కరివేపాకు, ఆనియన్స్, అంతే. ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి, మీడియం సైజువి సరిపోతాయి దీనికి. సో దీన్ని ఒకసారి కలుపుకుందాం. మనము పోపు వేసాను ఆల్రెడీ. కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని కటింగ్ స్టార్ట్ చేస్తామండి. ఇదిగోండి, మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్నవి అంటే 1 ఇంచు, కరెక్ట్ 1 ఇంచు అంతా కట్ చేశాను. తర్వాత దీంట్లో వేసుకుందాం. మనం చెక్ చేసుకుందాము ఇది ఎంతవరకు వచ్చిందో పోపు. ఓకే, ఇంకా వేగాలి పోపు కొంచెం అవిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసేసి సొరకాయ ముక్కలు కూడా వేద్దాము. ఇదిగోండి, పసుపు ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుంటున్నాను. వేసి కలుపుకుందాము. ముక్కలు ఆల్మోస్ట్ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. సో ముక్కలు వేస్తున్నాను, సొరకాయ ముక్కలు. ఫస్ట్ పెసరపప్పు పెట్టొద్దండి, ఎందుకంటే దీంట్లో వేయొద్దండి. ఎందుకంటే పెసరపప్పు మనం ఆల్రెడీ నానేసుకుంటాము. సో త్వరగా ఉడికిపోతుంది. సో ఫస్ట్ ఈ ముక్కలు ఉడకడం ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ ముక్కలు వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత మధ్యలో పెసరపప్పు దీని మీద పెడదాము. ఓకే, జస్ట్ ముక్కలు వేసి మూత పెడుతున్నాను, కలపట్లేదు. కొంచెం వేగిన తర్వాత కలుపుతాను, కదిలిస్తాను వాటిని. ఒక 5 మినిట్స్ అవ్వింది అండి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. కలుపుదాము ముక్కల్ని కొంచెము. మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక 10 to 15 మినిట్స్ కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు దాంట్లో వేద్దాము. ఈ లోపల దీంట్లో వేసే మనం కారం పౌడర్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 10 నుంచి 15 వెల్లుల్లి తీసుకొని కారము, ఉప్పు 3 కలిపేసి దంచుకుంటాను. దంచుకున్న తర్వాత అది దీంట్లో వేస్తాను. టేస్ట్ బాగా వస్తుంది అలా చేస్తే.
సో ఆ ప్రాసెస్లోకి వెళ్దాం మనం. ఓకే, దంచుకోవడం స్టార్ట్ చేస్తాము. రోల్ తీసుకున్నానండి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి వేస్తున్నాను ఇందులో. తర్వాత కారం వేస్తాను. కారం ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. నాది చాలా చిన్న స్పూన్ అండి. సో హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీకు. హాఫ్ టీ స్పూను సరిపోతుంది. తర్వాత ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఒక 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ సరిపోలేదు అంటే కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేస్తున్నాను. దంచుకుందామండి 3 కలిపి. ఇలా దంచి పెట్టుకుందామండి. కరెక్ట్ టైంలో వేసుకుందాము. తర్వాత ఇప్పుడు వద్దు, ఊరికే దంచి అయితే పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ అవ్విందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఉడికిందా లేదా అనేది. ఓకే, సగం ఉడికొచ్చేసిందండి. ఇప్పుడు పెసరపప్పు వేద్దాము. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్ అనుకున్నాం కదండి, ముందే నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసాను. వేసి కలుపుదాము. కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత కారం, ధనియా పౌడర్ వేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి, ఎందుకంటే అది డిఫరెంట్ అయిపోతుంది మళ్ళీ. అది మసాలా కూర లాగా అయిపోతుంది. ఇది మనం రోజు చేసుకునే రోజువారీ కూరలాగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. 2 మినిట్స్ అయిపోయింది. మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పౌడరు వేసుకుందాము. కారం వేసుకుందాము. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక 1 టీ స్పూన్ వేసుకోండి ధనియా పౌడర్. వేసుకొని కలుపుకుందాం. మీకు కూర ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే ఇలానే కలిపేసుకోండి. లేదా మీకు కొంచెం గ్రేవీ టైప్లో కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాటర్ వేయవచ్చు కలిపిన తర్వాత. నాకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి, ఫ్రై కాకుండా. సో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం ఇందులో. ఇదిగోండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఉడకనిస్తాం. ఇంకా ఏం టచ్ చేయవచ్చు దీన్ని. వాటర్ యాడ్ చేస్తే ఒకటి ఏంటి అని అంటే మనకి ఎక్కువ కలపకుండానే ఈ మనము సపరేట్గా కొట్టుకున్న వెల్లుల్లి అండ్ కారము కలిపి దంచుకున్నాం కదా, అది మనకి ఈజీగా కలిసిపోతుంది ఇందులో. సో ఒక్కసారి కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకుందాం. ఎక్కువ కూడా వేయట్లేదు, నేను 1/2 గ్లాస్ వాటరే వేసాను.
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడకడం స్టార్ట్ అవగానే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని కదిలించొద్దు ఇంకొక 5 మినిట్స్ వరకు. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము కూర ఉడికిందా లేదా అనేది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని అంతే అండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. టేస్టీ టేస్టీ సొరకాయ పెసరపప్పు కూర వెల్లుల్లి కారంతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. డిష్ అవుట్ చేసుకోవడమే అండి, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను, డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఇంకా తినడమే అన్నంలో వేసుకొని.